హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో రోజు ఉపయోగించే చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇవి నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ ఇంకో లెవెల్కి వెళ్తుంది తెలుసా? మరి వెళ్దామా? చూసి చూడనట్లు నటించడం అంటుంటాం కదా. సో దీన్ని ప్రిటెండ్ నాట్ టుతో మాట్లాడతాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిటెండ్ నాట్ టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మాట్లాడడం చాలా సింపుల్, నన్ను ఫాలో అయిపోండి. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు. సో కొన్నిసార్లు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు కదా. హీ ప్రిటెండెడ్ నాట్ టు సీ అండ్ వెంట్ అవే. హీ ప్రిటెండెడ్ నాట్ టు సీ అండ్ వెంట్ అవే. ఇది అయిపోయిన యాక్షన్ కాబట్టి ప్రిటెండ్కి వీటు అప్లై చేసుకున్నాం. అదే దీన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే, నువ్వు ఎందుకు చూసి చూడనట్లు నటిస్తున్నావు? Why are you pretending not to see me? Why are you pretending not to see me? సో ఇక్కడ కంటిన్యూస్ యాక్షన్ ఉంది కాబట్టి ఇంగ్ ఫామ్ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మీ క్వశ్చన్, నువ్వు నన్ను చూసి చూడనట్లు ఎందుకు వెళ్ళిపోయావు? సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్, విని విననట్లు నటించడం. ప్రిటెండ్ నాట్ టు హియర్. సో సేమ్ స్ట్రక్చర్ అప్లై అవుతుంది. అతను ఏమీ విననట్లు ఉన్నాడు. He pretended not to hear anything. He pretended not to hear anything. Next one, తెలిసి తెలియనట్లు నటించడం. Pretend not to know. Example, ఆమె నేను తెలియనట్లు నటించింది అంటే తెలిసి కూడా తెలియనట్లు నటించింది అనమాట. She pretended not to know me. She pretended not to know me. ఆమె నిన్ను ఎందుకు చూడనట్లు నటించింది అని చెప్పాలంటే, వై డిడ్ షీ ప్రిటెండ్ నాట్ టు నో యూ? వై డిడ్ షీ ప్రిటెండ్ నాట్ టు నో యూ? నెక్స్ట్ వన్, అర్థమయ్యి అర్థం కానట్లు నటించడం అంటే ప్రిటెండ్ నాట్ టు అండర్స్టాండ్. ఎందుకు అర్థమయ్యి అర్థం కానట్లు నటిస్తున్నావు? వై ఆర్ యూ ప్రిటెండింగ్ నాట్ టు అండర్స్టాండ్? వై ఆర్ యూ ప్రిటెండింగ్ నాట్ టు అండర్స్టాండ్? సో గైస్, దిస్ ద క్లాస్ ఫర్ టుడే. ఇవి గుర్తుండాలంటే బుక్లో ఎక్కడైనా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ ఇంకో లెవెల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.